శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కుజుని యొక్క సంచారం సింహరాశిలో ప్రవేశించడం వలన కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, అలాగే కన్యా రాశి వారికి దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది కొంచెం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ సింహరాశిలో ప్రవేశించినప్పుడు కర్కాటక రాశి వారికి కుటుంబ స్థానంలో వచ్చాడు. కానీ కర్కాటక రాశి వారికి ఆల్రెడీ అష్టమంలో రాహు ఉన్నాడు, భాగ్యంలో శనీశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ వచ్చిన కుజుడు భాగ్యంలో ఉన్న శనీశ్వరుని చూస్తున్నాడు. అంటే ఏంటంటే అదృష్టం ఇచ్చే ప్లేస్ని చూస్తున్నాం. ఆల్రెడీ భాగ్యంలో శనీశ్వరుడు ఉన్నాడు, ఒక బాధ పడుతూనే ఉంటాం మనం. ఎందుకంటే శనీశ్వరుడు ఉంటే మనకు కావాల్సిన లక్ ఫేవరింగ్ జరగదు కర్కాటక రాశి వారికి. దానికి తోడంటే విశేషంగా ఇప్పుడు చూసుకుంటే కుజుడు యొక్క విశేషమైన దృష్టి కూడా పడుతుంది అక్కడ. అంటే మీ భాగ్యం మీద కుజు దృష్టి కూడా పడుతుంది. అంటే కుజుడు యుద్ధం చేసే రకం అక్కడ అవడం వల్ల మీ లక్ రాకపోవడమే కాకుండా లక్ను పూర్తిగా మాయమర్చి చేసి మొత్తం జీరోలోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఓన్లీ హార్డ్ వర్క్కే అప్రిషియేషన్ జరుగుతుంది తప్ప లక్ ఫేవరింగ్ అనేది మీకు 1% కూడా జరిగే అవకాశం లేదు. ఇది కర్కాటక రాశి వారికి. కారణం ఏంటి? లక్ లేనిది మనిషి జీవితంలోని ముందుకు వెళ్ళడం చాలా కష్టం. ఎంత హార్డ్ వర్క్ చేసడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిక్షాలో లేవాడు ఉదయం నుండి సాయంత్రం హార్డ్ వర్క్ చేస్తాడు. ఆఖరికి వచ్చేసరికి ఆయనకు వచ్చేది 100 రూపాయలు 1000 రూపాయలు వస్తుంది అనుకున్నాం. అదే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాడు 1 గంట పని చేశాడు అనుకోండి, తనకి రోజంతా కలిపి వచ్చేది 5000 6000 ఉండొచ్చు. అంటే యావరేజ్గా తీసుకుంటే. అంటే ఇక్కడ ఏమవుతుంది, అలా హార్డ్ వర్క్ చేసినా కూడా లక్ ఫేవర్ కానప్పుడు ఓ రిక్షావాడికి ఏ విధంగా వస్తుందో జీతం ఆ రోజుకి ఆ విధంగా వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కుజుడు యొక్క విశేషమైన దృష్టి శనీశ్వరుని పడడము, అది కర్కాటక రాశి వారికి భాగ్యస్థానం అవడము. అభాగ్యము అంటే అదృష్టము, అలా భాగ్యం అంటే సౌభాగ్యం, భాగ్యం అంటే తండ్రి గారి స్థానం. సో తండ్రి గారి యొక్క స్థానం మీరు మీ యొక్క తండ్రి గారి యొక్క స్థితిగతుల్లో మనం చూసుకుంటే ఆయన కూడా కొన్ని ఇబ్బంది పడే అవకాశాలు కనబడతాయన్నమాట. సో ఇవన్నీ మనకు కనబడుతున్నాయి కాబట్టి దీన్ని అధిగమించి ముందుకెళ్ళే ప్రయత్నంలో మార్గాలని చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. అలాగే మనకు సింహరాశి వారికి రాశిలోనే కుజుడు ఉన్నాడు, రాశిలో కేతు ఉన్నాడు, సప్తమంలో రాహు ఉన్నాడు, అష్టమంలో శనీశ్వరుడు ఉన్నాడు. ఇంకా సింహరాశి వారికి చెప్పాలంటే పర్సనల్ లైఫ్ తీసుకోండి, డిస్టర్బెన్స్ అవుతూనే ఉంటుంది. అలాగే హెల్త్ కండిషన్స్లో కూడా కొన్ని ఇబ్బందులు పడి దానికి కావాల్సిన ట్రీట్మెంట్స్ అది చేసుకోవాల్సి వస్తుంది. ప్రాబ్లం ఎక్కడుండో ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. అంత స్కానింగ్ చేసినా అన్నీ బాగున్నాయంటే మీకు తెలిసి మీ బాధ ఎక్కడుందో, కానీ రిపోర్ట్స్ నమ్మట్లో అంతా బాగుందని చెప్తారు. అంతే డబుల్ చెకింగ్ చేయండి, అలాగే మీరు బయాప్సీ చేయించండి, చేసి మీకు అసలు ఉన్న ప్రాబ్లం అంటే ఐడెంటిఫై అవుతుంది. ఈ స్కానింగ్ చేసేటప్పుడు కానీ ఎంఆర్ఐ చేసేటప్పుడు కానీ తెలుస్తాయి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే సప్తంలో ఉన్న రాహు, అష్టంలో ఉన్న శని మీద కుజుడు విశేషమైన దృష్టి. ఏమంటే మీ చేతుల ద్వారా కొన్ని మీ పొరపాట్లు జరుగుతాయి. ఆ పొరపాటు సరిదిద్దుకోలేక ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డ్రింక్ చేసే అలవాటు ఉంది, అది మీరు చేసే పొరపాటే, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. మీరు సిగరెట్ తాగే అలవాటు అనుకున్నాం, అదేమో మీకు మొదటి నుండి మీకు అలవాటు, మీకు చేసిన పొరపాట్లు అవి, కానీ దాని యొక్క ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. అలా మీకు ఒక వ్యసనం ఉంది అనుకుంటాం, ఆ వ్యసనం యొక్క ప్రభావం బయటపడుతుంది, రోగంగా కనబడుతుంది ఇప్పుడు. అంచేత మీకు తెలుసు కాబట్టి ఏ వ్యసనం మీకు ఉందో దాన్ని మీరు క్రాస్ చెక్ చేసుకుంటూ దాన్ని ఎలా కరెక్షన్ చేసుకోవాలన్నది మీరు ఓపెన్గా డాక్టర్తో మాట్లాడి దాని ట్రీట్మెంట్ తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ట్రీట్మెంట్కి అవకాశం కలుగుతుంది, ఆరోగ్యవంతంగా అవడానికి అవకాశం ఉంటుంది, ఆ రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. అలాగే మనకు చూసుకుంటే కన్యా రాశి వారికి, ఈ కన్యా రాశి వారికి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 6వ ఇంట్లో మనకు రాహు, సప్తమంలో శనీశ్వరుడు ఉన్నాడు. ఈ సప్తమంలో ఉన్న శనీశ్వరుడు మీద కుజుడికి విశేషంగా దృష్టి పడుతుంది. అంటే మ్యారిటల్ లైఫ్ గురించి కొంచెం మనకు డిస్టర్బెన్స్ ఉంటాయి. మీకు మీ పార్ట్నర్ ఎవరైతే, మీరు మగవాళ్ళైతే మీ భార్య, మీ ఆడవాళ్ళైతే మీ భర్త గారి యొక్క స్థానంలోని ఈ కుజుడికి విశేషమైన దృష్టి పడడం వల్ల మీకు తెలియకుండా 3వ వ్యక్తి ద్వారా మీ ఇద్దరి మధ్య గొడవలు, చిరాకులు, పరాకులు జరుగుతాయి. దానివల్ల ఎక్కడి వరకు వెళ్ళిపోతుందంటే ఆల్మోస్ట్ విడపోదామన్నంత వరకు తీసుకుపోతాయి. ఎందుకంటే 45 రోజులు ఈ కుజుడు విశేషంగా చూస్తాడు మీ సప్తమ భావాన్ని. సో మీరు ముందుగానే ఎందుకు చెప్తున్నట్టు ఇవన్నీ తెలుసుకొని కొంచెం అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే గొడవలు అవుతాయని తెలిసినప్పుడు మనం ఏం చేయాలి, గొడవ పడకుండా ఉండాలి, ఏం చేయాలని ఆలోచించాలి. అదేంటి టెంపరీగా జరుగుతున్న గొడవలే 3వ వ్యక్తి ద్వారా జరుగుతాయి. మనం ఎప్పుడు మన కోసం కొట్లాడడం, మన అందంలో అక్కచెల్లెల కోసం, ఆడపడుచుల విషయంలోనూ అత్తగారి విషయంలో మన ఇద్దరి మధ్య గొడవలు అవుతుంటాయి, అంటే భార్యాభర్తల మధ్య అవుతుంటాయి. సో ఇటువంటి పరిస్థితి కన్యా రాశి వారు చూపిస్తుంది కాబట్టి అది ఓన్లీ టెంపరీ ఫర్ 45 days. అదేదో పర్మనెంట్ అనుకుని విడిపోయేంత వరకు వెళ్ళవలసిన అవసరం ఏం లేదు. సో ఈ 3 విషయానికి వచ్చినప్పుడు అదే కర్కాటకంలోకి వస్తే గురు మంత్ర సాధన చేసుకోవడం, ఎవరు మీరు గురువుగా భావిస్తారో ఆ గురువు యొక్క మంత్రాన్ని సాధన చేసుకోవడం చాలా ప్రయత్నం వస్తుంది. అలాగే సింహరాశి వారికి ఈ రెమెడీకి మాట్లాడుకుంటే అభిషేకం చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. మళ్ళీ ఇక్కడ అభిషేకం వచ్చినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం, అభిషేకం చేసుకోవడం చాలా బాగుంటుంది. అలాగే మనకు కన్యా రాశి వారికి వచ్చినప్పుడు పురుష సూక్తం ద్వారా విష్ణువుకి అభిషేకం చేయడం ప్రయత్నించేయండి. అంటే కృష్ణుడి విగ్రహం అంటే కృష్ణుడి విగ్రహం, వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం చిన్నది ఇంట్లో ఉంటే ఆ విగ్రహాన్ని కానీ, ఒకవేళ మన ఇంట్లో పూజా కార్యక్రమాలు ఏం జరగదండి, చేసుకునే అలవాటు లేదు అనుకుంటే
చెక్క శుక్రవారం పాట పోయి మీరు వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్తే అక్కడ అభిషేకం చేస్తారు స్వామివారికి. మనం చక్కగా కళ్ళారా చూడడానికి అవకాశం ఉంటుంది. అటువంటి అభిషేకాన్ని చూసి ఆ తీర్థాన్ని తీసుకుని, ఆ ఆరతి తీసుకుని, ఆ ప్రసాదం తీసుకుని రాగలిగితే కొంతవరకు ఇటువంటి సమస్య నుండి బయటపడే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.